ఆ సమావేశంకి వెళ్ళిన వాళ్ళు ముందుకు రావాలా, ముందుకు వచ్చి వాళ్ళు టెస్టులు చేయడము, ఒకవేళ అవసరం ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడము. సో ఇది తొందరగా వచ్చి ముందుకు వచ్చి మన దగ్గర ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చాలా తొందరగా తీసుకోవచ్చు. సో ఇది పెద్ద అంత సీరియస్ అయిన విషయం అని కాదు, తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే. అందుకోసం అలాంటి వాళ్ళని కూడా మనం ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ ట్రీట్మెంటు అది జరుగుతున్నారు ఇప్పుడు అక్రాస్ ద స్టేట్. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 మంది కరోనా బాధితులున్నారు. జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. మర్కజ్ ప్రార్థనల కోసం నెల్లూరు జిల్లా నుంచి 110 మంది వెళ్లారు. మార్చి 16న వీరంతా ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు. 21, 22న జిల్లాలో జరిగిన కొన్ని వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ వీరి నుంచి చాలా మందికి వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ 110 మందితో పాటు వారి కుటుంబ సభ్యులంతా కలిసి 420 మందికి పరీక్షలు చేశారు. వీరిని క్వారంటైన్లో ఉంచారు. మిగతా వారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. 4 రోజుల్లోనే జిల్లాలో 31 కొత్త కేసులు వెలుగులోకొచ్చాయి. నెల్లూరు జిల్లాలోని 32 కేసుల్లో 13 కేసులు నెల్లూరు సిటీలో ఉన్నాయి. మిగతా కేసులన్నీ నాయుడుపేట, కావలి, వాకాడు, తడ, అల్లూరు, బాలాయపల్లి, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లో ఉన్నాయి. ఇంకా 70 మందికి సంబంధించి శాంపిల్స్ రావాల్సిందని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ అర్బన్ ప్రాంతాల నుంచి సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలకు కూడా విస్తరించడంతో జిల్లాలో ప్రకంపనలు రేగుతున్నాయి. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి గ్రామీణ ప్రాంతాల్లోనూ బంధువులుండడం, వీరి వివాహాల్లో కలుసుకోవడం, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం వల్ల చాలా మందికి వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. కరోనా కేసుల్లో సెకండ్ ప్లేస్ లో ఉంది కృష్ణా జిల్లా. అంతేకాదు రాష్ట్రంలో తొలి కరోనా మరణం జిల్లాలోనే నమోదైంది. విజయవాడ వాసి షేక్ సుభాని కరోనా వైరస్ తో చనిపోయాడు. సుభాని కుమారుడు మర్కజ్ ప్రార్థనలో పాల్గొని మార్చి 17న ఇంటికొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. మార్చి 30న అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే రోజు అతడి తండ్రిని కూడా చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకురాగా గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు. వీరితో కాంటాక్ట్ అయిన 29 మందిని గుర్తించి క్వారంటైన్కు పంపించారు. కృష్ణా జిల్లాలో 23 మంది వైరస్ బాధితులున్నారు. ఇందులో 18 కేసులు విజయవాడ సిటీలో, 5 కేసులు గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 20 మంది కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చన్న అనుమానాలున్నాయి. గుంటూరు నగరంతో పాటు పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, కారంపూడి, జిల్లాలోని ఇతర 2 టైర్ టౌన్లలోనూ కరోనా బాధితులుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో తొలి కేసు గుంటూరులోని మంగళదాస్ నగర్లో బయటపడింది. గుంటూరులో బయటపడిన తొలి 2 కేసులకు ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలతో లింక్ ఉంది. బాధితులిద్దరూ ఎమ్మెల్యే ముస్తఫా బంధువులు కావడంతో వైరస్ తో రాజకీయం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఎమ్మెల్యే గన్మెన్ కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయడంతో నెగిటివ్ గా తేలింది. ఆ తర్వాత కారంపూడిలో 1, మాచర్లలో 2 కేసులు బయటపడ్డాయి. ఈ కేసులన్నీ ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలతో లింక్ ఉన్నవే. వైరస్ సోకిన ఓ వ్యక్తికి గొంతు నొప్పి రావడంతో స్థానికంగా నాటు వైద్యం చేసే మహిళ దగ్గర వైద్యం చేయించుకున్నాడు. పల్నాడు ప్రాంతంలో 5 కేసులు నమోదు కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో 5 కేసులతో పాటు పెదకూరపాడులో 4 కేసులు బయటకొచ్చాయి. అచ్చంపేటలో 1, బెల్లంకొండలో 3కి వైరస్ సోకింది. మంగళగిరిలోనూ ఢిల్లీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. కడప జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 3, శుక్రవారం 1 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో మొత్తం కరోనా రోగుల సంఖ్య 19కి చేరింది. కొత్తగా పెరుగుతున్న కేసులకు ఢిల్లీకి సంబంధాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులు 2, పులివెందులోని జెండామాను వీధివాసి 1కి వైరస్ పాజిటివ్ గా తేలింది. జిల్లాలో పాజిటివ్ ఉన్న తండ్రి కొడుకుల్ని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి పంపారు. రాయచోటి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారిని కరోనా అనుమానితుడిగా గుర్తించి వైద్య పరీక్షలు చేశారు. జార్ఖండ్కు చెందిన మరో 3 క్వారంటైన్ కేంద్రానికి రావాలని నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 అని ప్రభుత్వం ప్రకటించినా ఒక వ్యక్తి కోలుకోవడంతో అది 16కు చేరుకుంది. ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరింది. వీరందరికీ రిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 14 మంది మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొనొచ్చిన వారే. నిజాముద్దీన్ నుంచి జిల్లాకు వచ్చిన 132 మందిని గుర్తించిన అధికారులు వారితో పాటు వారి బంధువులు సన్నిహితుల నమూనాలను ల్యాబ్కు పంపారు. వీరిలో 17 మందికి పాజిటివ్ గా తేలింది. మరికొంతమందికి సంబంధించి రిపోర్ట్ రావాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరులో 7, ఉండి భీమవరంలో 2, ఆకివీడు, గుండుగోలను, పెనుగొండలో ఒక్కొక్కరికి వైరస్ సోకింది. 4 రోజుల క్రితం వరకు ఒక్క కేసు కూడా లేని పశ్చిమలో ఒక్కసారిగా 15 పాజిటివ్ కేసులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్ గా ప్రకటించారు.
15 మంది పాజిటివ్ కేసులోని సభ్యులంతా మార్కస్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే. వీళ్లంతా మార్చి 14, 15న నిజాముద్దీన్ నుంచి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు. వారందరికీ పరీక్షలు చేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 946 మంది ఉన్నారో, మన ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వారిలో మనకి ట్రేస్ అవుట్ అయిన వాళ్ళు, ఆ 946లో 881 మందిని మనం ట్రేస్ అవుట్ చేయటం జరిగింది. వారికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ అన్నింటినీ కూడా మనం టెస్టింగ్కి పంపించడం జరిగింది. అందులో 881 మంది శాంపిల్స్లో మనకి 108 పాజిటివ్ రావటం జరిగింది. ఆ 108 పాజిటివ్ రావటం జరిగింది. మిగిలినటువంటి 65 మందికి సంబంధించి రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. అదేవిధంగా ఎవరైతే ఢిల్లీ నుంచి ఈ ప్రాంతానికి రావటం జరిగిందో వారికి సంబంధించి సుమారుగా 616 కాంటాక్ట్స్ను ఐడెంటిఫై చేయటం జరిగింది, ట్రాక్ చేయటం జరిగింది. ఈ 616 కాంటాక్ట్స్లో కూడా 32 దీంట్లో అదనంగా మళ్ళీ పాజిటివ్ రావటం జరిగింది. మిగిలినటువంటి 335 కూడా ఇంకా వారికి సంబంధించి ఇంకా ఈ ల్యాబ్కి టెస్టింగ్కి వారికి సంబంధించినటువంటి శాంపిల్స్ పంపించేటువంటి ప్రక్రియ జరుగుతోంది. విశాఖ జిల్లాలో కరోనా మహమ్మారి పల్లెటూళ్లకు పాకింది. విదేశీయులు, స్వదేశీయులు మోసుకొచ్చిన కోవిడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయి. వీరిలో తబ్లిగీ జమాతేకు చెందిన వారు 5. జిల్లా నుంచి మర్కజ్ ప్రార్థనలకు 19 మంది హాజరయ్యారు. వీరిలో 5 పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరితో పాటు రైళ్లలో ప్రయాణించిన వారి డేటా సేకరించి వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలోనూ కొంతమంది మర్కజ్ ప్రార్థనలకు వెళ్లారనే సమాచారం రావడంతో అరకు, డుబ్రిగూడ, పాడేరులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో 9 పాజిటివ్ కేసులున్నాయి. శ్రీకాళహస్తిలో 4, పలమనేరులో 3 కేసులున్నాయి. తిరుపతిలో 1 ఉంది. 9 కేసుల్లో 8 కేసులకు మర్కజ్ ప్రార్థనతో లింక్ ఉంది. జిల్లా నుంచి 185 మంది ఢిల్లీతో పాటు చెన్నై, కర్ణాటకలో జరిగిన మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మర్కజ్ వ్యవహారం బయటకొచ్చిన తర్వాత పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేసి జిల్లాలో 28 మందిని గుర్తించారు. వీరంతా శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, పలమనేరు, తిరుపతి నుంచి మర్కజ్లో ప్రార్థనలకు హాజరయ్యారు. పాజిటివ్ ఉన్న వారిని ఆసుపత్రులకు తరలించిన అధికారులు వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఢిల్లీ మత ప్రార్థనలకు ముందు ఒక్క కరోనా పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. లండన్ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ గా తేలడంతో అతడికి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. నిజాముద్దీన్ వ్యవహారం బయటపడిన తర్వాత జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 8కి పెరిగింది. వీరిలో 4 ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లే. మరో 4 వారి సన్నిహితులు. జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, కొత్తకోటలో కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలోనూ వైరస్ నెమ్మదిగా విస్తరిస్తోంది. మొన్నటిదాకా జిల్లాలో 1 కేసు మాత్రమే ఉంది. జిల్లా నుంచి సుమారు 400 మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారు. వారిలో 300 మందిని క్వారంటైన్ సెంటర్కు పంపారు. ఇప్పటికే అవుకు, బనగానపల్లె, కర్నూలు, రోజా వీధిలో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్ కేసులు గుర్తించారు. ఇంకా సుమారు 300 మందికి సంబంధించి స్వాబ్ పరీక్షల రిపోర్ట్స్ రావాల్సిందే. వాటిలో ఎన్ని పాజిటివ్ వస్తాయన్న ఆందోళన కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో 2 కరోనా వైరస్ సోకింది. మక్కాకు వెళ్లి వచ్చి కర్ణాటకలోని గౌరి బిదనూర్లో కరోనాతో 54 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఆ మహిళ ప్రయాణించిన బస్సులో మరో మహిళకు, బాలుడుకు వైరస్ సోకింది. ఈ 2 లేపాక్షికి చెందినవారు. వీరిని హిందూపురం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి సంబంధించి 49 మందిలో 13 మందికి సంబంధించి రిపోర్టులు రావాల్సిందే. వీరందరినీ అనంతపురం శివార్లోని క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కరోనా కేసులేవీ లేకపోవడం శుభసూచకం. ఈ జిల్లాలోకి వైరస్ రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నిజాముద్దీన్లో మత ప్రార్థనలకు హాజరైన వారిని గుర్తించడం పట్టణాల్లోనే కాదు హైదరాబాద్లోనూ అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ప్రార్థనలకు వెళ్లిన విషయాన్ని ధృవీకరించే విషయంలో చాలా మంది నోరు విప్పట్లేదు. కూకట్పల్లి జోన్ పరిధిలో నివసిస్తున్న ఇస్రో అధికారి ఒకరు మత ప్రార్థనలకు హాజరైనట్లుగా కేంద్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి సమాచారం ఇచ్చింది. అధికారులు ఆయన ఇంటికి వెళ్లి ఆరా తీస్తే తాను ఢిల్లీ వెళ్లలేదని బుకాయించారు. ఉన్నతాధికారులు మరోసారి విచారించడంతో తన పేరున రిజర్వేషన్ చేసిన టికెట్ మీద మరొకరు వెళ్లారని చెప్పారు. మరో 2 వ్యక్తులది ఇదే పరిస్థితి. ఢిల్లీ వెళ్లలేదని చెప్పినప్పటికీ అధికారులు స్థానికుల సమాచారంతో వారిద్దరిని నేచర్ క్యూర్ క్వారంటైన్కు తరలించారు. అక్కడికి వెళ్లాక తమతో పాటు మరో వ్యక్తి కూడా టికెట్ లేకుండా ఢిల్లీ వచ్చాడని చెప్పడంతో అధికారులు షాక్ తిన్నారు. టికెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తి కోసం వెళితే అతడు ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. చివరకు స్థానిక మత పెద్దను ఆశ్రయించిన అధికారులు ఎట్టకేలకు అతన్ని క్వారంటైన్కు తరలించారు.
కేంద్రం అందించిన సమాచారం ప్రకారం హైదరాబాద్లోని ఎల్బీ నగర్ జోన్లో 16, సికింద్రాబాద్లో 37, కూకట్పల్లిలో 33, శేర్లింగపల్లిలో 22, ఖైరతాబాద్లో 54, చార్మినార్లో 187 మంది జమాతే కార్యక్రమంలో పాల్గొన్నారు. చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలో ఇప్పటికే సగం మంది జాడ తెలియలేదు. చాలా మంది తాము వెళ్లలేదని బుకాయిస్తున్నారు. లోతుగా విచారించగా ఒకరి టికెట్తో ఇంకొకరు రిజర్వేషన్ లేకుండా వెళ్లినట్లుగా చెబుతున్నారు. వారి సమాధానాలు విని అధికారులకు తల తిరుగుతోంది. అనుమానమున్న వారిని క్వారంటైన్లకు వెళ్లాలని అడుగుతున్నా కొందరు సహకరించడం లేదు. తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే 75 కొత్త కేసులు తేలాయి. వైరస్ బాధితులు 2 మరణించారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 229 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 32 మంది కోలుకున్నారు. 186 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజే 11 మందిని డిశ్చార్జ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. నిజాముద్దీన్ మత కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో, గ్రామాల్లోనూ వైరస్ బాధితులు తేలుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 3 రోజుల క్రితం వరకు ఉన్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తబ్లిగీ ఇస్తమాకు హాజరైన వారిలో కొంతమందికి వైరస్ సోకినట్లుగా తేలడంతో హై అలర్ట్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం పంపిన జాబితాతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు అధికారులు. నిర్మల్ నుంచి నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి 2 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. దీంతో ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన 50 మందిని క్వారంటైన్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా కరోనా కలకలం రేపింది. ఎంజీఎం ఐసోలేషన్ వార్డులో ఉన్న వారిలో 23 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇందులో 19 మంది వరంగల్ నగరానికి చెందినవారే. వరంగల్తో పాటు మహబూబాబాద్, ములుగు, జనగామలో కరోనా కేసులున్నట్లుగా తేలడంతో స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. వీరంతా నిజాముద్దీన్లో మత కార్యక్రమానికి హాజరైన వాళ్లే. వీరి కుటుంబ సభ్యులు, బంధువులను గుర్తించి క్వారంటైన్కు తరలించారు. వరంగల్లో 450 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి నిజామాబాద్ వచ్చిన వారి క్వారంటైన్ గడువు ఈ నెల 7లోగా ముగియనుంది. జిల్లా నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో 57 మందిని గుర్తించారు. మరో 15 మంది కోసం అధికారులు గాలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 4 బాన్సువాడకు చెందినవారే. ఒకరు కామారెడ్డి వాసి. కామారెడ్డి నుంచి ఢిల్లీకి వెళ్లిన 8 మందిలో 4కి పాజిటివ్గా తేలింది. నిజాముద్దీన్ వ్యవహారం బయటపడిన తర్వాత కామారెడ్డిలో 104, బాన్స్వాడలో 50 టీంలతో విస్తృతంగా సర్వే చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. తెలంగాణలో 2వ కేసు అశ్వాపురంలోనే నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన మహిళ కోలుకుంది. కొత్తగూడెంలో పోలీసు అధికారి, అతడి కుమారుడు పని మనిషికి వైద్యం అందిస్తున్నారు. నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో మణుగూరు నుంచి 6, కొత్తగూడెంలో 4ని గుర్తించారు. వారిని క్వారంటైన్కు తరలించి పరీక్షలు నిర్వహించారు. వీరందరికీ నెగిటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మహబూబ్ నగర్ లో గురువారం 2 పాజిటివ్ కేసులను గుర్తించారు. అందులో ఒకడు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఢిల్లీలోని నిజాముద్దీన్ సభల్లో పాల్గొనొచ్చాడు. స్థానికంగా ఓ మస్జిద్లో ఆశ్రయం పొందారు. మర్కజ్ వెళ్లి వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వీరిద్దరినీ హైదరాబాద్కు తరలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 105 మంది నిజాముద్దీన్ వెళ్లి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. నల్గొండ జిల్లాలో తొలిసారిగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండలో 5గురికి, మిర్యాలగూడలో 1కి కరోనా ఉన్నట్లుగా తేలింది. వారిని హైదరాబాద్కు తరలించారు. వీరంతా నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారే. సూర్యాపేట జిల్లా నుంచి ఢిల్లీ జమాత్కు వెళ్లిన వ్యక్తికి కరోనా సోకింది. యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 1 కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా కలవరం కరీంనగర్లో కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 17కు పెరిగింది. ఇందులో ఇండోనేషియన్లు 10 మంది మినహాయిస్తే మిగతా 7గురు మాత్రం జిల్లాకు చెందినవారే. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన వారిలో 3లోనూ ఈ వ్యాధి ఉన్నట్లుగా వెల్లడవడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. జిల్లా నుంచి మొత్తంగా 19 మంది ఢిల్లీకి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే హుటాహుటిన వారిని గుర్తించి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. సంగారెడ్డి జిల్లాలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో 6గురికి పాజిటివ్ ఉన్నట్లుగా తేలడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితుల కుటుంబ సభ్యులు 43 మందిని పటాన్చేరులో ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. కరోనా సోకిన వారిని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. జిల్లాలోని 4 ప్రాంతాల్లో బాధితులు ఉండడంతో 42 వైద్య బృందాలను నియమించారు. నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో తెలంగాణలోనూ వైరస్ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీళ్లంతా ఎక్కడున్నారు, ఏ ప్రాంతాల్లో తిరిగారు అన్న దానిపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించడం కత్తి మీద సాములా మారింది. తెలంగాణ ప్రభుత్వం సర్వే బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తోంది. లెక్కలన్నీ తేలిన తర్వాత ఆంక్షల్ని కఠినం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Again, that's a great question. There are some models that actually work on that basis, that, if you like, they make assumptions about how many, if you could call them unknown cases, are out there. And look, let's be honest and frank, there clearly are many cases in the province that we don't know about. That must be the case, because the evidence from around the world suggests that many people, particularly younger people, can have this disease in a very mild form. They hardly realize that they've got it, and therefore the danger is that they can spread it to someone else quite innocently. But again, these models, in terms of a worst case projection and in terms of where we now think we are headed, are not dependent upon that sort of data. Modeling and projecting is a very inexact science. In the early days of an epidemic, it's all about providing an important early steer to policymakers about what they should be doing. And that's what happened in Ontario, because as soon as Command Table saw the figures that suggested that there could be an overall mortality of between 90 and 100,000, they moved very quickly to shut the schools, which was the right thing to do. Can I just, through our moderator, just remind journalist colleagues that I do have two fellow panelists here with me. I think because the camera is just focused on one person at a time, you might be missing the fact that there are some experts, both from the university side and from the health service side, who you may also wish to ask some questions of. Okay, follow-up? Yes, thanks for that explanation, Doctor. Just quickly, though, what is the factor that you would estimate? You know, we have about, low 3,000s, 3,400 cases confirmed now. What would you extrapolate from that as to the number of actual cases out there? Honestly, I think that's very, very difficult to say, because that is a product of what your exact testing strategy is at any one time. And there's another factor in Ontario which is important to mention, and I'm sure you're aware of, but that is our returning travellers from overseas. So if I can use particularly the example of the so-called snowbirds, who many of whom overwinter in the United States and then travel back to Ontario. And of course, that is a very challenging problem for us, and one that we need help from those individuals with, because I think it's very clear that in many parts of the United States, this disease is highly prevalent. And so many of these people, again, quite innocently, can travel back from the United States and perhaps don't realize that they are carrying the disease. And this is why these people must stay at home for 2 weeks. They must go directly to their home when they come from the airport or other port of entry. They should not be stopping to do shopping or anything else on the way home. Whilst they are at home, they must absolutely reduce to as close to zero as possible their contact with other individuals. I'm sure you all see the importance of this, which is that otherwise these individuals could inadvertently seed this disease all over Ontario. So if you know snowbirds, if you have snowbirds as neighbours, please help them out. Please drop shopping for them. Please drop pharmacy supplies for them. Please help them to do what I'm sure they want to do, which is to keep everybody else safe. Next question. Your next question comes from Jeff Gray with the Globe and Mail. Please go ahead. Hi, doctors. I wanted to ask about that projection, the 3,000 to 15,000 projection, which I understand the range there depends on the distance measures, what we bring in, and how well we adhere to them. But can you talk a little bit more about how you came up
with those boundaries and what level of confidence you have in those boundaries? Well, those figures relate to the entire course of the disease, which may be, as I say, over 2 years. What people don't necessarily realize is that with an epidemic like this, you can have a second or even sometimes a small third wave. And so if you see figures which are less than this, a lot less than this, it may be because people are only looking at the first wave, or it may be, as Steny Brown was explaining earlier on, that the particular model that he was speaking to is a model that is focused on the short term. All of these models work in a complementary way. The sort of projections that I'm talking about, the 100 down to somewhere between 3 and 15, the purpose of that is to drive high-level public health measures. The purpose of the sort of model that Steny Brown was talking about is to inform the work of people like Matt Anderson and his hospital colleagues in terms of preparing the healthcare system. So I think it might be useful at this point for me to throw this across to Steny to talk about the way that sophisticated model he was referring to operates, and it may be that there's a contribution that Matt would want to make about how modeling actually allows us to take an informed view on issues such as how many ventilators we might need. So Steny first. I'm not sure I could help on the No? 3. Okay. I'm sorry. Okay. So anything you want to add, Matt, on the use of models to inform healthcare preparedness and planning? Sure, and I don't know if it's direct to the question, but as Dr. Donnelly has said, for us, as we think about how do we create the capacity that's going to be required, while we appreciate that the models can move, and as I mentioned in my talk, that first slide, we update that daily to try to maintain a view as to where do we need to get to support the system. As Dr. Donnelly has described, that can move around quite a bit. It's still helpful for us as we think about what is the scale that we need to move to make sure that we're creating a system that can support, and of course, as you've heard, and I think has been the theme throughout this meeting, where that model ultimately goes, what these numbers ultimately come back to, largely comes down to how well did we do as citizens to adhere to the social distancing. We have that power, and we have to execute that to keep our numbers as low as possible. Quick follow-up. And just connected to the point that you were making there, the 18-month to 2-year horizon. Does the model assume the same level of distancing measures, or does it assume that over that time, as we get from first wave to second wave, that these measures are lifted in some way? Yeah, great question. You're now getting into a very complicated future scenario that truly will require very sophisticated models and the very best scientific brains to look at this. Look, what we're trying to do at the minute is to drive down, as I explained, the effective reproductive number of the virus to below 1. So this is not simply now about flattening the curve. This is about chopping the top off the curve. This is really about taking measures that drive down the number of deaths, the pressure on the health service. And the idea of that is that it not only does those two good things, but it does allow the potential, if you actually completely suppress the disease, to look very carefully around the province and to see whether there are places where it might be possible to selectively lift some of the social distancing measures. I need to say that we are some way off before we could do that. But the time to start thinking about that now is now. The time to start thinking about how modeling could inform that is now. And there are various things that you can do, including background serological testing,
because the assumption that most of the world is working to, and we have to believe is correct, is that this is a disease that we will only get once. And so if you do background serological testing, which doesn't tell you about whether you have the disease today, but tells you about whether you've had it in the preceding weeks and months, that can actually be very helpful. Because in a place where there's very little background evidence of infection, you clearly would need to be very, very careful about lifting social measures, because there is still a large proportion of the population who are vulnerable. Whereas in a place, probably more like the GTA, where we have most of our cases and sadly most of our deaths, then it might turn out that when we actually look at this, there is a higher level of background infection. And if enough people have got this disease and are now immune to it, you do effectively move closer towards a situation where you would have what's called herd immunity. And what that does is that it stops the chain, it breaks the chain, because when you have somebody who is infected, most of the people who they come up against have themselves already had the disease and therefore are not going to get it again. So you can see that the way in which you might lift social measures, the timing of when you did that is going to have to be driven by some very complicated modeling, some really quite complicated science, and is going to have to be done in a very thoughtful and disciplined way. Okay, next question. Your next question comes from Antonella Artuso with the Toronto Sun. Please go ahead. Thank you. Hello. Hi. Does any of the modeling consider the general population donning some kind of mask? These models have not. In general, the accepted science in terms of masks has been that they really are best preserved for frontline healthcare staff and for other appropriate frontline healthcare providers. I am aware that in some other parts of the world, it has become more and more common for the general public to wear masks. And we need to keep watching the evidence on this and what other places do. But in general, with masks, it's not so much that it protects the wearer, other than in a frontline healthcare setting. It really is more about protecting other people from an individual if that individual is themselves symptomatic. I mean, simplistically, it stops them coughing or sneezing over someone. But of course, the person who is symptomatic, the person who is coughing and sneezing, shouldn't be out anyway. They should be self-isolating. They should be at home. Now, that doesn't mean that if you see somebody with a mask, you should panic and assume that they have COVID. That will almost certainly not be the case, because I think people largely are following, thankfully, the injunction to stay home if they are unwell. But there are differences, national, cultural, in terms of mask wearing. I think masks in our current situation should be preserved for those who need it most, our highly valuable frontline healthcare workers and other emergency workers. Matt, you've been very involved in the PPE issue, the supply chain. I don't know if there's anything you would want to add? Thank you, Peter. I think I would just add that PPE and supply chain, this is obviously our biggest challenge in our healthcare system right now as we look to our preparations. We have sort of a significant effort going on federally, provincially, within all of our agencies to secure more PPE.
We're also encouraging conservation methodologies across our system. But at the end of the day, and going back to Dr. Donnelly's original point, the most important thing here is the safety of our healthcare workers, the people that they serve, our patients and families, and we move everything in that direction to support them. Thank you. Follow-up? Thank you. The worst case scenario, the scary number, the 100,000 dead, that seems to be avoided through full social distancing measures for a long time. I'm wondering, are you aware of any jurisdiction that has successfully been able to socially distance themselves for more than a year or 2 years? It's another great question. Look, I think people need to realize that these are truly, truly unprecedented times. People have tried to think about historical examples when social distancing was requested and complied with. And some people will point back to polio epidemics in the past. But even then, it wasn't on the scale that we're now having to apply. And so when people reach for historical precedent here, they actually have to go back over 100 years. They have to go back to the great influenza pandemic of 1918, when some places did undertake the sort of social distancing and other public health measures that we've been talking about today. The interesting thing about that is that when you read the history papers, and there's a very good one just a few days ago actually, not written by public health people, written by economists, who looked at the effect of those places in the United States who had gone very rapidly for very rigorous social distancing measures. So in other words, the places that had closed the schools early and taken other necessary steps. And the interesting thing is that there's a huge difference if you then look at the mortality in those states. And fascinatingly, there's a difference in terms of the way that those states bounce back economically. It seems that there is genuinely no dilemma between saving lives and saving the economy. The smart, science-based thing to do is to bear down heavily, to protect the vulnerable, and therefore to get through this more quickly than you would otherwise do, so that the economy of your area can bounce back. Next question. Your next question comes from Christina Tenalia with CP24. Please go ahead. Hi there. Thank you so much for taking my question. Doctors, I'm wondering if you can provide some guidance on this. When we consider that Toronto is the largest city in the province, and you look at the projected numbers in terms of the projected number of deaths, can you attribute them geographically? Can you attribute them to, say, because Toronto is the largest city, for example, people in this city could perhaps expect the largest potential number of deaths in Toronto? So you would normally expect, of course, the largest number of deaths to happen in the places that have the largest population. And it's not surprising, therefore, that the largest number of cases we have and the largest number of deaths, all bar outbreaks in nursing homes outside the GTA, they are focused on Toronto and the GTA. But really the measures that one would take are the same. One bears down heavily whether you're in Toronto or whether you're in a smaller Ontario town. I do think there has been a very responsible attitude taken to try and ensure that federal government, provincial government, and Toronto city government
try and keep very tightly in step, because clearly if that were not to be the case, I think the public would be confused if there were different rules in one place than somewhere else. And I do think that the politicians at all of those three levels, drawing on the science, have been very careful to try and stay in step to limit the number of deaths, whether that's in Toronto, the GTA, or elsewhere. Follow up? Thank you, doctors. As the doctors who, of course, have the most information on this matter, I am already hearing, as you're speaking, concerns from doctors about the number of ICU beds. Can you just be clear, will there be enough ICU beds by Monday here in this province, and how quickly do you think the province can ramp up capacity? So I'm going to turn to my right to Matt Anderson from Ontario Health. He and his team have been doing a lot of work in terms of ramping up capacity. Great. Thank you for the question related to ICU capacity. So as I mentioned in my opening remarks, we right now have a little over 400 beds dedicated and open for COVID cases. We are able to grow that by another 900. That is the number that we have today. In terms of, also I would add that our current capacity across the province is at a little above 70% of our total ICU capacity. That's before we add the other additional beds. What we see, though, is that that number of 70% is averaged across the province. So we do have to look at load balancing, meaning that there will be times when we will need to move equipment to places that need more equipment. Occasionally, we also need to move patients from one place to another to make sure that we've got the capacity required. In terms of your specific question of having capacity at a certain point in time, it again goes back to the points that have been raised by Dr. Donnelly and Dr. Brown on social distancing and managing the disease. If we can keep the prevalence of the disease to a lower level, the capacity that we have online or that we could bring online would indeed be sufficient. But if the capacity was to spike, or the need, pardon me, was to spike, that becomes very difficult for us, difficult to project. And so what we do, in addition to having the 900 additional machines, ventilators, that is, in beds, we're also looking at sourcing more as this disease goes on and as that trajectory is still in question, so we can get as much supply in as possible to meet whatever demands are coming our way. Okay, we're going to move on, but just a note that unfortunately we're running short on time, so this will be the last caller. Your final question comes from Travis Daharaj with Global News. Please go ahead. Hi there, and this any doctor can take this. It follows up on Christina's question. I'm looking at slide 14 here, the ICU capacity for COVID-19. So the green bar is the confirmed number of cases, and we know that in the past, what has been projected and the reality of the situation is not aligned. And it looks as though in the short term, like next week, we may run out of ICU beds. So what is being done to, in the next week, get some of these beds online? And do you expect shortages in the meantime? And how long would you expect shortages for? So it's Matt Anderson. I'm happy to take that question again. In the slide that you're referring to, there's two lines on there. The first line, which is the current open capacity. The second line is the additional capacity that we can surge up to in very short order. So if this chart were to bear itself out to be absolutely accurate, which I believe my modelers to the left of me would caution that that's not likely that it will play exactly this way. But if it did, we would be able to bring enough capacity online. Again, the challenge becomes twofold. One is, does the demand actually fit this curve? And certainly if it's the blue bars, that would be a good thing. If it is the orange bars, that is not a good thing. That becomes much more difficult for us to meet. సలహాలు ఇస్తా ఉన్నాను. ఇంతకు ముందు నేను మళ్ళీ చెప్పినట్టుగానే దయచేసి ఏ ఒక్కరూ కూడా ఇదేదో ఈ కరోనా వస్తే వాళ్ళను మనం ద్వేషించాలను, లేకపోతే వాళ్ళ మీద ఒక స్టిగ్మా వేసి అలా చూడాలను
దయచేసి ఎవరు కూడా అనుకోవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఎవరికైనా మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇటువంటిది వస్తే కుటుంబ సభ్యుని గాను, కుటుంబానికి స్నేహితుని గాను, కుటుంబానికి మంచి చేసే వ్యక్తులు ఎవరైనా, మంచి ఆశించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంకా మనం ఆప్యాయంగా చూసుకోవాలి. వాళ్ళను మనం కరోనా సంఖ్య 11కు చేరింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 186 మంది హాస్పిటల్లో ఈ కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ 75 పాజిటివ్ కేసులు ఒకేసారి రావడం తెలంగాణలో ఇప్పటి వరకు రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఈ కేసులు రాలేదు. ఇవి ఎందుకు వచ్చాయంటే మెయిన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ లింక్ తో ఉన్నటువంటి వాళ్ళ కేసులకు సంబంధించి రిపోర్ట్స్ ఇవాళ ఎక్కువ మంది వచ్చాయి. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రిపోర్ట్స్ ఇవాళ ఎక్కువ రావడంతో ఇవి పాజిటివ్ గా తేలాయి. ఒక రకంగా ఇది పరిస్థితి తెలంగాణలో ఉన్న పరిస్థితిని ఇది అర్థం పడుతుంది. 6 ల్యాబ్స్ లో 24 అవర్స్ షిఫ్ట్ లో అంటే 24 అవర్స్ పనిచేస్తున్నాయి 6 ల్యాబ్లు ప్రస్తుతం తెలంగాణలో. అందువల్ల ఈ అంటే టెస్ట్ చేసే సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఈ రిజల్ట్ వచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చనిపోయిన ఇద్దరు కూడా ఒకరు అందరు, మరొకరు సికింద్రాబాద్ కి చెందిన వాళ్ళు. వీరు ఎవరెవరు కలిశారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కనెక్షన్, వాళ్ళకు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ వ్యక్తులందరినీ పరీక్షలకి తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా షాద్ నగర్ ఇష్యూలు కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ కు సంబంధించి వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, అలాగే మిగతా పని కోసం బయటికి వెళ్ళి చాలా మందిని కాంటాక్ట్ అయినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో తెలంగాణలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా మరింత కఠినంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సూచనలు లాక్డౌన్ ఉల్లంఘిస్తే 2 సంవత్సరాల పాటు జైల్లో ఉంచడంతో పాటు ఫైన్లు కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రోడ్లపైకి వాహనాలతో అవసరం లేకుండా వచ్చే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ లాక్డౌన్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు తగిన శిక్షలు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఋషి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సోమగోపాల్. సో తెలంగాణలో ఒకే రోజు 75 పాజిటివ్ కేసులు నమోదు అవడంపై ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది. 229కి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య 11 చేరింది. ఎవరైతే తబ్లీగీ జమాత్లో పాల్గొన్నారో ఆ మర్కజ్ లో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పటికే ట్రాక్ చేస్తోంది ప్రభుత్వం. చాలా మందిని క్వారంటైన్ చేసింది, కానీ ఇంకా కొంతమంది క్వారంటైన్ కాలేదు. దయచేసి దీన్ని మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి అని మరొకసారి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యులకి, ఆ తర్వాత మీరు ప్రైమరీగా ఎవరు కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకి, వాళ్ళ నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఇది ఒక చైన్ లాగా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ పరిస్థితి వస్తే కనుక దీన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం అవుతుంది. ప్రభుత్వాలు చెప్పేది మన కోసమే. మినిస్టర్ జస్ట్ ఎ మినిట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. తెలంగాణలో ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదైన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. 229కి ఒక్కసారిగా వెళ్ళిపోయింది నెంబరు. మనం ఈ బ్రేకింగ్ కి వచ్చే ముందు తెలంగాణలో కేసుల సంఖ్య చూస్తే 154, 9 మంది మృతులు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒక్క రోజులో 70కి పైగా కేసులు, 75 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీని వెనుక ఏం జరుగుతోంది, ఎంత స్థాయిలో కేసులు పెరిగిపోయి ఒక్కసారిగా 229కి ఎందుకు పెరిగిపోయాయి అనేది కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు పెరగడానికి ముఖ్యమైన కారణం మర్కజ్ ఏదైతే ఢిల్లీలో జరిగిన కాన్ఫరెన్స్ జరిగిందో మార్చిలో 3 రోజుల పాటు వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కీలకంగా వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కొంతమంది క్వారంటైన్ అయ్యారు, ఇంకా కొంతమంది బయట ఉండిపోయారు. వాళ్ళతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు వెళ్ళిన షాపులు, వాళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళు, ఇలా ఇది చాలా పెద్ద కంటేజియన్, చాలా పెద్ద అంటు వ్యాధి కరోనా అని మనకి ఇప్పటికే తెలుసు. స్వచ్ఛందంగా క్వారంటైన్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని క్వారంటైన్ అవ్వమని ఇటు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా మీడియా, ముఖ్యంగా ఎన్టీవీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది క్వారంటైన్ అవ్వని పరిస్థితి. ఒక్కరోజే 75 కేసులు తెలంగాణలో నమోదైన బ్రేకింగ్ చూస్తున్నాం.
మొత్తం 229కి చేరుకుంది తెలంగాణలో కేసుల సంఖ్య. మనం మొన్నటిదాకా 2 డిజిట్ మాట్లాడుకున్నాము, తర్వాత 3 డిజిట్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు 200 సంఖ్యను దాటేసింది. ఏదైతే జరగకూడదు, ఏ సంఖ్యకి అయితే వెళ్ళకూడదని భయపడుతున్నామో ఆ నెంబరు నెమ్మదిగా చేరుకుంటోందా? ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ మాటకొస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేర్ తీసుకోవడం గురించి కానీ, లేకపోతే సెల్ఫ్ క్వారంటైన్ అవ్వడం గురించి కానీ, ఇంటి దగ్గర ఉండడం గురించి కానీ, అలాగే తీసుకుంటున్న చర్యల గురించి కానీ ఎక్కడికక్కడ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అశ్రద్ధ వల్ల, లేకపోతే కొంతమంది నిర్లక్ష్యం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 229కి తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగింది. ఇవాళ తెలంగాణలో 2 మృతి చెందారు. తెలంగాణలో ఇవాళ 2 మృతి చెందారు. మొత్తం 11 మందికి చేరింది మృతుల సంఖ్య. ఇప్పటివరకు 9గా ఉన్న మృతుల సంఖ్య 11కు చేరింది. షాద్ నగర్లో ఒకరు, సికింద్రాబాద్లో ఒకరు కరోనాతో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉంది అనేది 4 రోజుల 5 రోజుల క్రితం వరకు మనం మాట్లాడుకున్న ఇష్యూ. కానీ ఎప్పుడైతే నిజాముద్దీన్ ఢిల్లీ ఘటన బయటపడిందో అక్కడికి వేల సంఖ్యలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళి పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా లాక్డౌన్ అయ్యే పరిస్థితికి ఎక్కడికక్కడికి రైళ్లలో, బస్సుల్లో చేరుకున్నారు. కొంతమంది వివిధ మార్గాల్లో చేరుకున్నారు. అందులో ప్రభుత్వాలు కొంతమందిని ట్రాక్ చేశాయి, ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుని క్వారంటైన్లో పెట్టాయి. కొంతమంది స్వచ్ఛందంగా కూడా వాళ్ళని అభినందించాలి, క్వారంటైన్ అవుతామని వచ్చిన వాళ్ళని. కానీ మెజారిటీ వాళ్ళు మాత్రం క్వారంటైన్ బలవంతంగానే చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కొంతమంది బయటే ఉన్నారు, వాళ్ళు క్వారంటైన్ అవ్వని పరిస్థితి. సో వాళ్ళొక్కళ్ళతోనే కాదు, వాళ్ళు ఎవరెవరితో తిరిగారు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ షాప్స్కి వెళ్ళారు, ఏ బస్సులు ఎక్కారు, ఏ ఆటోలు ఎక్కారు, ట్రైన్లు ఎక్కారు, అలాగే ఎవరెవరితో మాట్లాడారు, కరచనాలు చేశారు, దగ్గరగా నుంచి మాట్లాడారు, ఇలా ఒక్కటి కాదు ఎంతో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పాండమిక్ సిచ్యుయేషన్, కంటేజియన్, అతి పెద్ద అంటువ్యాధి అని WHO చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు బాధ్యతగా లేకపోతే ఎలాగా అనే ప్రశ్న ఎన్నిసార్లు వేసినా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ కూడా చాలా కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్ళాయి. ఇవాళ నిన్న ముఖ్యమంత్రులు అందరితో కూడా ప్రధానమంత్రి తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు. ఇంకా ఈ 10 రోజులు ఇంకా చాలా కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఎందుకు ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకు బాధ్యతాయుతంగా ఉండట్లేదు అనే ప్రశ్న వస్తుంది. సడలింపు కొంత సమయం ఇచ్చారు, ఉదయం నిత్యావసరాలు లేకపోతే కూరగాయలు, పాలు, పళ్ళు కొనుక్కోవడానికి, లేకపోతే మందులు కొనుక్కోవడానికి. కానీ అప్పుడు కూడా విపరీతంగా జనాలు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ సీరియస్నెస్ ఎందుకు అర్థం కావట్లేదు. ఇంటికి ఒక్కళ్ళే వెళ్ళండి, సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అని పదే మనం చెబుతూ ఉన్నాం, ప్రభుత్వాలు చెబుతూ ఉన్నా కూడా మరి ఆ సీరియస్నెస్ అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. కరోనా లక్షణాలు కూడా బయటపడకుండా లోపల చేరిపోయే ఒక జబ్బు ఇది, ఒక వైరస్ మొత్తం చుట్టబెట్టేస్తుంది. వచ్చిన ఒక 10 రోజులకి 14 రోజులు కూడా కొంతమందిలో లక్షణాలు బయటపడవు అని చెబుతూ ఉన్నా కూడా వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూ ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రైట్, ప్రస్తుతానికైతే తెలంగాణలో పరిస్థితి 230 వరకు 229కి చేరిపోయింది మృతుల సంఖ్య. మరి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా నాకు తెలిసి ముఖ్యమంత్రి మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది, లేదా ఇప్పటికే ప్రారంభించి ఉంటారు. కాసేపట్లోనో లేకపోతే రేపు ఉదయాన్నో మళ్ళీ మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కూడా బహుశా ఉంటుంది. షాద్ నగర్లో ఒకళ్ళు, సికింద్రాబాద్లో ఒకళ్ళు కరోనా బారిన పడిన పరిస్థితి. రాజు అందిస్తారు డీటెయిల్స్. రాజు, ఏంటి ఒక్క రోజులో 75 కేసులు పెరిగిపోవడాన్ని సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి డీటెయిల్స్? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 30 కేసులు అనేది ఫైనల్ గా మనకు మొన్న పెరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు 30 కేసులు పెరగడం, దాంతోపాటు 6 చనిపోయినట్లు వైద్య శాఖ ప్రకటించింది. కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఒక్కసారిగా 75 కేసులు నమోదయ్యాయి. అయితే దానికి దీనికి కొంత తేడా మనం పరిశీలిస్తే ప్రధానంగా నిన్న ఇవాళ కలిపి 1000 మందికి టెస్టులు చేశారు. అంటే గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు ఈ 1000 మందికి టెస్టులు చేసినటువంటి పరిస్థితి. దానివల్లే ఇలా ఒకసారిగా 75 మందికి పెరిగిందనేది కూడా వైద్య శాఖ చెప్తుంది. అయితే ఇప్పటి వరకు చూస్తుంటే ఎవరైతే ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ వెళ్ళొచ్చారో మర్కజ్ కు, వాళ్ళందరిలో కూడా 1000 మందిని ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళందరినీ ఇప్పుడు టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇంకా కొన్ని కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది.
వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ 75 మంది అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఓవరాల్ గా ఇప్పటికీ మొత్తం ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళే దాదాపు 115కు పైగా ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే టెస్ట్ల కోసం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు ప్రభుత్వం వెళ్ళి చెప్పినా సరే, పోలీసులు వెళ్ళి చెప్పినా సరే, వైద్యులు వెళ్ళి చెప్పినా సరే ఇంకా కొందరైతే రావట్లేదు. దాంతో ప్రభుత్వం మాత్రం కొంత టెన్షన్ గా కనిపిస్తుంది. ఎవరికైనా కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు అంతెందుకు ఫీవర్ ఉన్నా సరే, దగ్గు జలుబు ఉన్నా సరే మీరు వెంటనే ఆసుపత్రులకు రమ్మని చెప్తుంది. కానీ ఇంకా కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. ఏదేమైనా ఈ ఒక్కరోజు పెరిగినటువంటి కేసులు మాత్రం ప్రభుత్వాన్ని, అటు వైద్య శాఖతో పాటు ప్రభుత్వాన్ని కూడా చాలా టెన్షన్ పెడుతున్నాయి. ఋషి రాజు, అంటే ఇప్పుడు 75 కేసులు ఏవైతే ఉన్నాయో ఇవాళ 75 కేసులు, అలాగే 2 మృతికి సంబంధించిన అప్డేట్ మనం ఇస్తున్నాం బ్రేకింగ్. అంటే టెస్ట్ల సంఖ్య పెరగడం వల్ల ఈ కేసులు బయటపడ్డాయా? ఇందులో పూర్తిగా నిజాముద్దీన్ నుంచి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎంతమంది శాంపిల్స్ తీసుకుని పంపించారు? వాళ్ళ కేసులు, వాళ్ళ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే అంతకుముందు పంపించిన రిపోర్టా ఇది? దీంట్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంత క్లారిటీ ఇస్తూ వచ్చింది. వాస్తవానికి ఎప్పుడైతే 4 రోజుల క్రితం తెలంగాణలో మొదటి డెత్ అనేది నమోదైంది, ఎవరైతే ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి అటు నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్ళొచ్చినటువంటి ఒక ముసలతను, అంటే వృద్ధుడు, తాను బ్రాడ్ డెడ్ అయిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎవరైతే ఢిల్లీ వెళ్ళారో వాళ్ళ పైన కొంత ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ఈ రోజు నిన్న కలిపి మొత్తం కూడా 1000 మందిని, అంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళను మాత్రమే టెస్టులకు తీసుకున్నారు. దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, ఏదైతే ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే 10 రోజులు దాటిపోయింది. అంటే వాళ్ళకు కనుక కరోనా పాజిటివ్ ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళంతా కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఎవరైతే దగ్గరగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాంతో ఇప్పటికే పెద్ద ఎత్తున జనం ఉండడం, వాళ్ళందరికీ టెస్టులు చేయడం వల్లే ఈ రోజు 75కి చేరుకుంది. 2 కూడా చనిపోయినట్లు వైద్య శాఖ ప్రకటించింది. రాజు, థ్యాంక్ యూ. నెక్స్ట్ సోమగోపాల్ నాకు ఇంకా మిగతా డీటెయిల్స్ అందిస్తారు. సోమగోపాల్, 75 కేసులు ఒక్కరోజే పాజిటివ్ రావడం అనేది డెఫినెట్ గా కొంత ఆందోళన కలిగించే విషయమే. అయితే టెస్టుల సంఖ్య పెంచడం వల్ల పెరిగిందా ఏంటి, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తున్నారు అధికారులు? రైట్, ఇవాళ తెలంగాణలో 2 మృతి చెందారు. 75 పాజిటివ్ కేసులు. ఈ కేసులతో కలుపుకుని 229 దాకా పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. అలాగే షాద్ నగర్ లో ఒకరు, సికింద్రాబాద్ లో ఒకరు కరోనాతో మృతి చెందడంతో మొత్తం 11 మందికి చేరింది మృతుల సంఖ్య. పూర్తి డీటెయిల్స్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఒకే రోజు తెలంగాణలో 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 229కి చేరింది మొత్తం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య. ఇవాళ 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య 32కు చేరింది. ఇవాళ కొత్తగా తెలంగాణలో 2 కరోనా తోటి చనిపోయారు. దీంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య 11కు చేరింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 186 మంది హాస్పిటల్లో ఈ కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ 75 పాజిటివ్ కేసులు ఒకేసారి రావడం తెలంగాణలో ఇప్పటి వరకు రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఈ కేసులు రాలేదు. ఇవి ఎందుకు వచ్చాయంటే మెయిన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ లింక్ తో ఉన్నటువంటి వాళ్ళ కేసులకు సంబంధించి రిపోర్ట్స్ ఇవాళ ఎక్కువ మంది వచ్చాయి. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రిపోర్ట్స్ ఇవాళ ఎక్కువ రావడం తోటి ఇవి పాజిటివ్ గా తేలాయి. ఒక రకంగా ఇది పరిస్థితి, తెలంగాణలో ఉన్న పరిస్థితిని ఇది అడ్డం పడుతుంది. 6 ల్యాబ్స్ లో 24 అవర్స్ పనిచేస్తున్నాయి 6 ల్యాబ్లు ప్రస్తుతం తెలంగాణలో. అందువల్ల ఈ అంటే టెస్ట్ చేసే సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఈ రిజల్ట్ వచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చనిపోయిన 2 కూడా, ఒకరు అందరూ, మరొకరు సికింద్రాబాద్ కి చెందిన వాళ్ళు. వీరు ఎవరెవరు కలిశారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కనెక్షన్, వాళ్ళకు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ వ్యక్తులందరినీ పరీక్షలకి తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా షాద్ నగర్ ఇష్యూలు కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ కు సంబంధించి వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, అలాగే మిగతా పని కోసం బయటికి వెళ్ళి
చాలా మందిని కాంటాక్ట్ అయినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో తెలంగాణలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పూర్తి స్థాయిలో తీసుకొచ్చి వాళ్ళకి తగిన శిక్షలు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఋషి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సోమగోపాల్. సో తెలంగాణలో ఒకే రోజు 75 పాజిటివ్ కేసులు నమోదు అవడంపై ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది. 229కి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య 11 చేరింది. ఎవరైతే తబ్లీగీ జమాత్లో పాల్గొన్నారో ఆ మర్కజ్ లో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికే ట్రాక్ చేస్తోంది ప్రభుత్వం. చాలా మందిని క్వారంటైన్ చేసింది, కానీ ఇంకా కొంతమంది క్వారంటైన్ కాలేదు. దయచేసి దీన్ని మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి అని మరొకసారి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యులకి, ఆ తర్వాత మీరు ప్రైమరీగా ఎవరు కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకి, వాళ్ళ నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఇది ఒక చైన్ లాగా వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ పరిస్థితి వస్తే కనుక దీన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం అవుతుంది. ప్రభుత్వాలు చెప్పేది మన కోసమే, మన జస్ట్ మినిట్ ఐ కమ్ బ్యాక్ టు యు. తెలంగాణలో ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదైన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. 229కి ఒక్కసారిగా వెళ్లిపోయింది నెంబరు. మనం ఈ బ్రేకింగ్ కి వచ్చే ముందు తెలంగాణలో కేసుల సంఖ్య చూస్తే 154, 9 మంది మృతులు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒక్క రోజులో 70కి పైగా కేసులు, 75 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీని వెనుక ఏం జరుగుతోంది, ఎంత స్థాయిలో కేసులు పెరిగిపోయి ఒక్కసారిగా 229కి ఎందుకు పెరిగిపోయాయి అనేది కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు పెరగడానికి ముఖ్యమైన కారణం మర్కజ్ ఏదైతే ఢిల్లీలో జరిగిన కాన్ఫరెన్స్ జరిగిందో మార్చిలో 3 రోజుల పాటు వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కీలకంగా వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కొంతమంది క్వారంటైన్ అయ్యారు, ఇంకా కొంతమంది బయట ఉండిపోయారు. వాళ్ళతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు వెళ్ళిన షాపులు, వాళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళు, ఇలా ఇది చాలా పెద్ద కంటేజియన్, చాలా పెద్ద అంటు వ్యాధి కరోనా అని మనకి ఇప్పటికే తెలుసు. స్వచ్ఛందంగా క్వారంటైన్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని క్వారంటైన్ అవ్వమని ఇటు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా మీడియా, ముఖ్యంగా ఎన్టీవీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది క్వారంటైన్ అవ్వని పరిస్థితి. ఒక్కరోజే 75 కేసులు తెలంగాణలో నమోదైన బ్రేకింగ్ చూస్తున్నాం. మొత్తం 229కి చేరుకుంది తెలంగాణలో కేసుల సంఖ్య. మనం మొన్నటిదాకా 2 డిజిట్ మాట్లాడుకున్నాము, తర్వాత 3 డిజిట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 200 సంఖ్యను దాటేసింది. ఏదైతే జరగకూడదు, ఏ సంఖ్యకి అయితే వెళ్ళకూడదని భయపడుతున్నామో ఆ నెంబరు నెమ్మదిగా చేరుకుంటోందా? ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ మాట కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేర్ తీసుకోవడం గురించి కానీ, లేకపోతే సెల్ఫ్ క్వారంటైన్ అవ్వడం గురించి కానీ, ఇంటి దగ్గర ఉండడం గురించి కానీ, అలాగే తీసుకుంటున్న చర్యల గురించి కానీ ఎక్కడికక్కడ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అశ్రద్ధ వల్ల, లేకపోతే కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఈ కేసుల సంఖ్య పెరుగుతోందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 229కి తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగింది. ఇవాళ తెలంగాణలో 2 మృతి చెందారు. తెలంగాణలో ఇవాళ 2 మృతి చెందారు. మొత్తం 11 మందికి చేరింది మృతుల సంఖ్య. ఇప్పటివరకు 9గా ఉన్న మృతుల సంఖ్య 11కు చేరింది. షాద్ నగర్ లో ఒకరు, సికింద్రాబాద్ లో ఒకరు కరోనాతో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉంది అనేది 4 రోజుల 5 రోజుల క్రితం వరకు మనం మాట్లాడుకున్న ఇష్యూ. కానీ ఎప్పుడైతే నిజాముద్దీన్ ఢిల్లీ ఘటన బయటపడిందో అక్కడికి వేల సంఖ్యలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళి పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా లాక్డౌన్ అయ్యే పరిస్థితికి ఎక్కడికక్కడికి రైళ్లలో, బస్సుల్లో చేరుకున్నారు. కొంతమంది వివిధ మార్గాల్లో చేరుకున్నారు. అందులో ప్రభుత్వాలు కొంతమందిని ట్రాక్ చేశాయి, ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుని క్వారంటైన్లో పెట్టాయి. కొంతమంది స్వచ్ఛందంగా కూడా వాళ్ళని అభినందించాలి క్వారంటైన్ అవుతామని వచ్చిన వాళ్ళని. కానీ మెజారిటీ వాళ్ళు మాత్రం క్వారంటైన్ బలవంతంగానే చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కొంతమంది బయటే ఉన్నారు, వాళ్ళు క్వారంటైన్ అవ్వని పరిస్థితి. సో వాళ్ళొక్కళ్ళతోనే కాదు, వాళ్ళు ఎవరెవరితో తిరిగారు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ షాప్స్కి వెళ్ళారు, ఏ బస్సులు ఎక్కారు, ఏ ఆటోలు ఎక్కారు, ట్రైన్లు ఎక్కారు, అలాగే ఎవరెవరితో మాట్లాడారు, కరచనాలు చేశారు, దగ్గరగా నుంచి మాట్లాడారు, ఇలా ఒక్కటి కాదు ఎంతో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పాండమిక్ సిచ్యుయేషన్, కంటేజియన్, అతి పెద్ద అంటువ్యాధి అని WHO చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితుల్లో
ఎవరికి వాళ్ళు బాధ్యతగా లేకపోతే ఎలాగా అనే ప్రశ్న ఎన్నిసార్లు వేసినా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ కూడా చాలా కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్ళాయి. ఇవాళ నిన్న ముఖ్యమంత్రులు అందరితో కూడా ప్రధానమంత్రి తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు. ఇంకా ఈ 10 రోజులు ఇంకా చాలా కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఎందుకు ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకు బాధ్యతాయుతంగా ఉండట్లేదు అనే ప్రశ్న వస్తుంది. సడలింపు కొంత సమయం ఇచ్చారు, ఉదయం నిత్యావసరాలు లేకపోతే కూరగాయలు, పాలు, పళ్ళు కొనుక్కోవడానికి, లేకపోతే మందులు కొనుక్కోవడానికి. కానీ అప్పుడు కూడా విపరీతంగా జనాలు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ సీరియస్నెస్ ఎందుకు అర్థం కావట్లేదు. ఇంటికి ఒక్కళ్ళే వెళ్ళండి, సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అని పదే మనం చెబుతూ ఉన్నాం, ప్రభుత్వాలు చెబుతూ ఉన్నా కూడా మరి ఆ సీరియస్నెస్ అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. కరోనా లక్షణాలు కూడా బయటపడకుండా లోపల చేరిపోయే ఒక జబ్బు ఇది. ఒక వైరస్ మొత్తం చుట్టబెట్టేస్తుంది. వచ్చిన ఒక 10 రోజులకి 14 రోజులు కూడా కొంతమందిలో లక్షణాలు బయటపడవు అని చెబుతూ ఉన్నా కూడా వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూ ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రైట్, ప్రస్తుతానికైతే తెలంగాణలో పరిస్థితి 230 వరకు 229కి చేరిపోయింది మృతుల సంఖ్య. మరి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా నాకు తెలిసి ముఖ్యమంత్రి మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది, లేదా ఇప్పటికే ప్రారంభించి ఉంటారు. కాసేపట్లోనో లేకపోతే రేపు ఉదయాన్నో మళ్ళీ మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కూడా బహుశా ఉంటుంది. షాద్ నగర్లో ఒకళ్ళు, సికింద్రాబాద్లో ఒకళ్ళు కరోనా బారిన పడిన పరిస్థితి. రాజు అందిస్తారు డీటెయిల్స్. రాజు, ఏంటి ఒక్క రోజులో 75 కేసులు పెరిగిపోవడాన్ని సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి డీటెయిల్స్? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 30 కేసులు అనేది ఫైనల్ గా మనకు మొన్న పెరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు 30 కేసులు పెరగడం, దాంతోపాటు 6 చనిపోయినట్లు వైద్య శాఖ ప్రకటించింది. కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఒక్కసారిగా 75 కేసులు నమోదయ్యాయి. అయితే దానికి దీనికి కొంత తేడా మనం పరిశీలిస్తే ప్రధానంగా నిన్న ఇవాళ కలిపి 1000 మందికి టెస్టులు చేశారు. అంటే గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు ఈ 1000 మందికి టెస్టులు చేసినటువంటి పరిస్థితి. దానివల్లే ఇలా ఒకసారిగా 75 మందికి పెరిగిందనేది కూడా వైద్య శాఖ చెప్తుంది. అయితే ఇప్పటి వరకు చూస్తుంటే ఎవరైతే ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ వెళ్ళొచ్చారో మర్కజ్ కు, వాళ్ళందరిలో కూడా 1000 మందిని ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళందరినీ ఇప్పుడు టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇంకా కొన్ని కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ 75 మంది అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఓవరాల్ గా ఇప్పటికీ మొత్తం ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళే దాదాపు 115కు పైగా ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే టెస్టుల కోసం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు ప్రభుత్వం వెళ్ళి చెప్పినా సరే, పోలీసులు వెళ్ళి చెప్పినా సరే, వైద్యులు వెళ్ళి చెప్పినా సరే ఇంకా కొందరైతే రావట్లేదు. దాంతో ప్రభుత్వం మాత్రం కొంత టెన్షన్ గా కనిపిస్తుంది. ఎవరికైనా కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు, అంతెందుకు ఫీవర్ ఉన్నా సరే, దగ్గు జలుబు ఉన్నా సరే మీరు వెంటనే ఆసుపత్రులకు రమ్మని చెప్తుంది. కానీ ఇంకా కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. ఏదేమైనా ఈ ఒక్కరోజు పెరిగినటువంటి కేసులు మాత్రం ప్రభుత్వాన్ని, అటు వైద్య శాఖతో పాటు ప్రభుత్వాన్ని కూడా చాలా టెన్షన్ పెడుతున్నాయి. ఋషి, రాజు, అంటే ఇప్పుడు 75 కేసులు ఏవైతే ఉన్నాయో ఇవాళ 75 కేసులు, అలాగే 2 మృతికి సంబంధించిన అప్డేట్ మనం ఇస్తున్నాం బ్రేకింగ్. అంటే టెస్టుల సంఖ్య పెరగడం వల్ల ఈ కేసులు బయటపడ్డాయా? ఇందులో పూర్తిగా నిజాముద్దీన్ నుంచి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎంతమంది శాంపిల్స్ తీసుకుని పంపించారు, వాళ్ళ కేసులు, వాళ్ళ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే అంతకుముందు పంపించిన రిపోర్టా ఇది? దీంట్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంత క్లారిటీ ఇస్తూ వచ్చింది. వాస్తవానికి ఎప్పుడైతే 4 రోజుల క్రితం తెలంగాణలో మొదటి డెత్ అనేది నమోదైంది, ఎవరైతే ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి అటు నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్ళొచ్చినటువంటి ఒక ముసలతను, అంటే వృద్ధుడు, తాను బ్రాడ్ డెడ్ అయిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎవరైతే ఢిల్లీ వెళ్ళారో వాళ్ళ పైన కొంత ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ఈ రోజు నిన్న కలిపి మొత్తం కూడా 1000 మందిని, అంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళను మాత్రమే టెస్టులకు తీసుకున్నారు. దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, ఏదైతే ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే 10 రోజులు దాటిపోయింది. అంటే వాళ్ళకు కనుక కరోనా పాజిటివ్ ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళంతా కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఎవరైతే
దగ్గరగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాంతో ఇప్పటికే పెద్ద ఎత్తున జనం ఉండడం, వాళ్ళందరికీ టెస్టులు చేయడం వల్లే ఈ రోజు 75కి చేరుకుంది. ఇద్దరు కూడా చనిపోయినట్లు వైద్య శాఖ ప్రకటించింది. రాజు, థ్యాంక్ యూ. నెక్స్ట్ సోమగోపాల్ నాకు ఇంకా మిగతా డీటెయిల్స్ అందిస్తారు. సోమగోపాల్, 75 కేసులు ఒకరోజే పాజిటివ్ రావడం అనేది డెఫినెట్ గా కొంత ఆందోళన కలిగించే విషయమే. అయితే టెస్టుల సంఖ్య పెంచడం వల్ల పెరిగిందా ఏంటి, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తున్నారు అధికారులు? రైట్, ఇవాళ తెలంగాణలో ఇద్దరు మృతి చెందారు. 75 పాజిటివ్ కేసులు. ఈ కేసులతో కలుపుకుని 229 దాకా పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. అలాగే షాద్ నగర్ లో ఒకరు, సికింద్రాబాద్ లో ఒకరు కరోనాతో మృతి చెందడంతో మొత్తం 11 మందికి చేరింది మృతుల సంఖ్య. పూర్తి డీటెయిల్స్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఒకే రోజు తెలంగాణలో 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 229కి చేరింది మొత్తం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య. ఇవాళ 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య 32కు చేరింది. ఇవాళ కొత్తగా తెలంగాణలో ఇద్దరు కరోనా తోటి చనిపోయారు. దీంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య 11కు చేరింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 186 మంది హాస్పిటల్లో ఈ కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ 75 పాజిటివ్ కేసులు ఒకేసారి రావడం తెలంగాణలో ఇప్పటి వరకు రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఈ కేసులు రాలేదు. ఇవి ఎందుకు వచ్చాయంటే మెయిన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ లింక్ తో ఉన్నటువంటి వాళ్ళ కేసులకు సంబంధించి రిపోర్ట్స్ ఇవాళ ఎక్కువ మంది వచ్చాయి. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రిపోర్ట్స్ ఇవాళ ఎక్కువ రావడం తోటి ఇవి పాజిటివ్ గా తేలాయి. ఒక రకంగా ఇది పరిస్థితి తెలంగాణలో ఉన్న పరిస్థితిని ఇది అద్దం పడుతుంది. 6 ల్యాబ్స్ లో 24 అవర్స్ షిఫ్ట్ లో, అంటే 24 అవర్స్ పనిచేస్తున్నాయి 6 ల్యాబ్లు ప్రస్తుతం తెలంగాణలో. అందువల్ల ఈ అంటే టెస్ట్ చేసే సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఈ రిజల్ట్ వచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చనిపోయిన ఇద్దరు కూడా ఒకరు అందరు, మరొకరు సికింద్రాబాద్ కి చెందిన వాళ్ళు. వీరు ఎవరెవరు కలిశారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కనెక్షన్, వాళ్ళకు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ వ్యక్తులందరినీ పరీక్షలకి తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా షాద్ నగర్ ఇష్యూలు కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ సంబంధించి వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, అలాగే మిగతా పని కోసం బయటికి వెళ్ళి చాలా మందిని కాంటాక్ట్ అయినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో తెలంగాణలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా మరింత కఠినంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సూచనలతోటి లాక్డౌన్ ఉల్లంఘిస్తే 2 సంవత్సరాల పాటు జైల్లో ఉంచడంతో పాటు ఫైన్లు కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రోడ్లపైకి వాహనాలతో అవసరం లేకుండా వచ్చే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ లాక్డౌన్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి తగిన శిక్షలు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఋషి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సోమగోపాల్. సో తెలంగాణలో ఒకే రోజు 75 పాజిటివ్ కేసులు నమోదు అవడంపై ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంటుంది. 229కి చేరింది పాజిటివ్ కేసుల సంఖ్య. మృతుల సంఖ్య 11కు చేరింది. ఎవరైతే తబ్లీగీ జమాత్లో పాల్గొన్నారో ఆ మర్కజ్ లో, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇప్పటికే ట్రాక్ చేస్తోంది ప్రభుత్వం. చాలా మందిని క్వారంటైన్ చేసింది, కానీ ఇంకా కొంతమంది క్వారంటైన్ కాలేదు. దయచేసి దీన్ని మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి అని మరొకసారి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యులకి, ఆ తర్వాత మీరు ప్రైమరీగా ఎవరు కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకి, వాళ్ళ నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఇది ఒక చైన్ లాగా వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ పరిస్థితి వస్తే కనుక దీన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం అవుతుంది. ప్రభుత్వాలు చెప్పేది మన కోసమే, మన జస్ట్ మినిట్ ఐ కమ్ బ్యాక్ టు యు. తెలంగాణలో ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదైన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. 229కి ఒక్కసారిగా వెళ్లిపోయింది నెంబరు. మనం ఈ బ్రేకింగ్ కి వచ్చే ముందు తెలంగాణలో కేసుల సంఖ్య చూస్తే 154, 9 మంది మృతులు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒక్క రోజులో 70కి పైగా కేసులు, 75 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
దీని వెనుక ఏం జరుగుతోంది, ఎంత స్థాయిలో కేసులు పెరిగిపోయి ఒక్కసారిగా 229కి ఎందుకు పెరిగిపోయాయి అనేది కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు పెరగడానికి ముఖ్యమైన కారణం మర్కజ్ ఏదైతే ఢిల్లీలో జరిగిన కాన్ఫరెన్స్ జరిగిందో మార్చిలో 3 రోజుల పాటు వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కీలకంగా వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కొంతమంది క్వారంటైన్ అయ్యారు, ఇంకా కొంతమంది బయట ఉండిపోయారు. వాళ్ళతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు వెళ్ళిన షాపులు, వాళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళు, ఇలా ఇది చాలా పెద్ద కంటేజియన్, చాలా పెద్ద అంటు వ్యాధి కరోనా అని మనకి ఇప్పటికే తెలుసు. స్వచ్ఛందంగా క్వారంటైన్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని క్వారంటైన్ అవ్వమని ఇటు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా మీడియా, ముఖ్యంగా ఎన్టీవీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది క్వారంటైన్ అవ్వని పరిస్థితి. ఒక్కరోజే 75 కేసులు తెలంగాణలో నమోదైన బ్రేకింగ్ చూస్తున్నాం. మొత్తం 229కి చేరుకుంది తెలంగాణలో కేసు. మనం మొన్నటిదాకా 2 డిజిట్ మాట్లాడుకున్నాము, తర్వాత 3 డిజిట్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు 200 సంఖ్యను దాటేసింది. ఏదైతే జరగకూడదు, ఏ సంఖ్యకి అయితే వెళ్ళకూడదని భయపడుతున్నామో ఆ నెంబరు నెమ్మదిగా చేరుకుంటోందా? ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ మాటకొస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేర్ తీసుకోవడం గురించి కానీ, లేకపోతే సెల్ఫ్ క్వారంటైన్ అవ్వడం గురించి కానీ, ఇంటి దగ్గర ఉండడం గురించి కానీ, అలాగే తీసుకుంటున్న చర్యల గురించి కానీ ఎక్కడికక్కడ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అశ్రద్ధ వల్ల, లేకపోతే కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఈ కేసుల సంఖ్య పెరుగుతోందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 229కి తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగింది. ఇవాళ తెలంగాణలో 2 మృతి చెందారు. తెలంగాణలో ఇవాళ 2 మృతి చెందారు. మొత్తం 11 మందికి చేరింది మృతుల సంఖ్య. ఇప్పటివరకు 9గా ఉన్న మృతుల సంఖ్య 11కు చేరింది. షాద్ నగర్లో ఒకరు, సికింద్రాబాద్లో ఒకరు కరోనాతో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా చేసాయి, ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుని క్వారంటైన్లో పెట్టాయి. కొంతమంది స్వచ్ఛందంగా కూడా వాళ్ళని అభినందించాలి, క్వారంటైన్ అవుతామని వచ్చిన వాళ్ళని. కానీ మెజారిటీ వాళ్ళు మాత్రం క్వారంటైన్ బలవంతంగానే చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కొంతమంది బయటే ఉన్నారు, వాళ్ళు క్వారంటైన్ అవ్వని పరిస్థితి. సో వాళ్ళొక్కళ్ళతోనే కాదు, వాళ్ళు ఎవరెవరితో తిరిగారు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ షాప్స్కి వెళ్ళారు, ఏ బస్సులు ఎక్కారు, ఏ ఆటోలు ఎక్కారు, ట్రైన్లు ఎక్కారు, అలాగే ఎవరెవరితో మాట్లాడారు, కరచనాలు చేశారు, దగ్గరగా నుంచి మాట్లాడారు, ఇలా ఒక్కటి కాదు ఎంతో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పాండమిక్ సిచ్యుయేషన్, కంటేజియన్, అతి పెద్ద అంటువ్యాధి అని WHO చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు బాధ్యతగా లేకపోతే ఎలాగా అనే ప్రశ్న ఎన్నిసార్లు వేసినా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. లాక్డౌన్ కూడా చాలా కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్ళాయి. ఇవాళ నిన్న ముఖ్యమంత్రులు అందరితో కూడా ప్రధానమంత్రి తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు. ఇంకా ఈ 10 రోజులు ఇంకా చాలా కఠినంగా లాక్డౌన్ అమలు చేయబోతూ ఉంటుంది. షాద్ నగర్లో ఒకళ్ళు, సికింద్రాబాద్లో ఒకళ్ళు కరోనా బారిన పడిన పరిస్థితి. రాజు అందిస్తారు డీటెయిల్స్. రాజు, ఏంటి ఒక్క రోజులో 75 కేసులు పెరిగిపోవడాన్ని సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి డీటెయిల్స్? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 30 కేసులు అనేది ఫైనల్ గా మనకు మొన్న పెరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు 30 కేసులు పెరగడం, దాంతోపాటు 6 చనిపోయినట్లు వైద్య శాఖ ప్రకటించింది. కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఒక్కసారిగా 75 కేసులు నమోదయ్యాయి. అయితే దానికి దీనికి కొంత తేడా మనం పరిశీలిస్తే ప్రధానంగా నిన్న ఇవాళ కలిపి 1000 మందికి టెస్టులు చేశారు. అంటే గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు ఈ 1000 మందికి టెస్టులు చేసినటువంటి పరిస్థితి. దానివల్లే ఇలా ఒకసారిగా 75 మందికి పెరిగిందనేది కూడా వైద్య శాఖ చెప్తుంది. అయితే ఇప్పటి వరకు చూస్తుంటే ఎవరైతే ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ వెళ్ళొచ్చారో మర్కజ్ కు, వాళ్ళందరిలో కూడా 1000 మందిని ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళందరినీ ఇప్పుడు టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇంకా కొన్ని కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ 75 మంది అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఓవరాల్ గా ఇప్పటికీ మొత్తం ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళే దాదాపు 115కు పైగా ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే
ఇప్పుడు ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే టెస్ట్ల కోసం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు ప్రభుత్వం వెళ్లి చెప్పినా సరే, పోలీసులు వెళ్లి చెప్పినా సరే, వైద్యులు వెళ్లి చెప్పినా సరే ఇంకా కొందరైతే రావట్లేదు. దాంతో ప్రభుత్వం మాత్రం కొంత టెన్షన్ గా కనిపిస్తుంది. ఎవరికైనా కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు అంతెందుకు ఫీవర్ ఉన్నా సరే, దగ్గు జలుబు ఉన్నా సరే మీరు వెంటనే ఆసుపత్రులకు రమ్మని చెప్తుంది. కానీ ఇంకా కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. ఏదేమైనా ఈ ఒక్కరోజు పెరిగినటువంటి కేసులు మాత్రం ప్రభుత్వాన్ని, అటు వైద్య శాఖతో పాటు ప్రభుత్వాన్ని కూడా చాలా టెన్షన్ పెడుతున్నాయి. ఋషి రాజు, అంటే ఇప్పుడు 75 కేసులు ఏవైతే ఉన్నాయో ఇవాళ 75 కేసులు, అలాగే 2 మృతికి సంబంధించిన అప్డేట్ మనం ఇస్తున్నాం బ్రేకింగ్. అంటే టెస్ట్ల సంఖ్య పెరగడం వల్ల ఈ కేసులు బయటపడ్డాయా? ఇందులో పూర్తిగా నిజాముద్దీన్ నుంచి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎంతమంది శాంపిల్స్ తీసుకుని పంపించారు? వాళ్ళ కేసులు, వాళ్ళ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే అంతకుముందు పంపించిన రిపోర్టా ఇది? దీంట్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంత క్లారిటీ ఇస్తూ వచ్చింది. వాస్తవానికి ఎప్పుడైతే 4 రోజుల క్రితం తెలంగాణలో మొదటి డెత్ అనేది నమోదైంది, ఎవరైతే ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి అటు నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్ళొచ్చినటువంటి ఒక ముసలతను, అంటే వృద్ధుడు, తాను బ్రాడ్ డెడ్ అయిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎవరైతే ఢిల్లీ వెళ్ళారో వాళ్ళ పైన కొంత ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ఈ రోజు నిన్న కలిపి మొత్తం కూడా 1000 మందిని, అంటే ఢిల్లీకి వెళ్లి వచ్చినటువంటి వాళ్ళను మాత్రమే టెస్టులకు తీసుకున్నారు. దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, ఏదైతే ఢిల్లీ వెళ్లి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే 10 రోజులు దాటిపోయింది. అంటే వాళ్ళకు కనుక కరోనా పాజిటివ్ ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళంతా కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఎవరైతే దగ్గరగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాంతో ఇప్పటికే పెద్ద ఎత్తున జనం ఉండడం, వాళ్ళందరికీ టెస్టులు చేయడం వల్లే ఈ రోజు 75కి చేరుకుంది. 2 కూడా చనిపోయినట్లు వైద్య శాఖ ప్రకటించింది. రాజు, థ్యాంక్ యూ. నెక్స్ట్ సోమగోపాల్ నాకు ఇంకా మిగతా డీటెయిల్స్ అందిస్తారు. సోమగోపాల్, 75 కేసులు ఒకరోజే పాజిటివ్ రావడం అనేది డెఫినెట్ గా కొంత ఆందోళన కలిగించే విషయమే. అయితే టెస్టుల సంఖ్య పెంచడం వల్ల పెరిగిందా ఏంటి, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఏం చెప్తున్నారు అధికారులు? రైట్, ఇవాళ తెలంగాణలో 2 మృతి చెందారు. 75 పాజిటివ్ కేసులు. ఈ కేసులతో కలుపుకుని 229 దాకా పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. అలాగే షాద్ నగర్ లో ఒకరు, సికింద్రాబాద్ లో ఒకరు కరోనాతో మృతి చెందడంతో మొత్తం 11 మందికి చేరింది మృతుల సంఖ్య. పూర్తి డీటెయిల్స్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఒకే రోజు తెలంగాణలో 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 229కి చేరింది మొత్తం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య. ఇవాళ 15 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళ సంఖ్య 32కు చేరింది. ఇవాళ కొత్తగా తెలంగాణలో 2 కరోనా తోటి చనిపోయారు. దీంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య 11కు చేరింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 186 మంది హాస్పిటల్లో ఈ కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ 75 పాజిటివ్ కేసులు ఒకేసారి రావడం తెలంగాణలో ఇప్పటి వరకు రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి ఈ కేసులు రాలేదు. ఇవి ఎందుకు వచ్చాయంటే మెయిన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ లింక్ తో ఉన్నటువంటి వాళ్ళ కేసులకు సంబంధించి రిపోర్ట్స్ ఇవాళ ఎక్కువ మంది వచ్చాయి. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రిపోర్ట్స్ ఇవాళ ఎక్కువ రావడం తోటి ఇవి పాజిటివ్ గా తేలాయి. ఒక రకంగా ఇది పరిస్థితి, తెలంగాణలో ఉన్న పరిస్థితిని ఇది అడ్డం పడుతుంది. 6 ల్యాబ్స్ లో 24 అవర్స్ షిఫ్ట్ లో, అంటే 24 అవర్స్ పనిచేస్తున్నాయి 6 ల్యాబ్లు ప్రస్తుతం తెలంగాణలో. అందువల్ల ఈ అంటే టెస్ట్ చేసే సంఖ్య బాగా పెరిగింది. దీంతో ఈ రిజల్ట్ వచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చనిపోయిన 2 కూడా, ఒకరు అందరూ, మరొకరు సికింద్రాబాద్ కి చెందిన వాళ్ళు. వీరు ఎవరెవరు కలిశారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కనెక్షన్, వాళ్ళకు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ వ్యక్తులందరినీ పరీక్షలకి తరలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా షాద్ నగర్ ఇష్యూలు కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ కు సంబంధించి వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, అలాగే మిగతా పని కోసం బయటికి వెళ్లి చాలా మందిని కాంటాక్ట్ అయినట్టు ప్రభుత్వం గుర్తించింది. దీంతో తెలంగాణలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతుండడం తోటి పూర్తి స్థాయిలో లాక్డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం
భావిస్తుంది. ఇంకా మరింత కఠినంగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సూచనలతోటి లాక్డౌన్ ఉల్లంఘిస్తే 2 సంవత్సరాల పాటు జైల్లో ఉంచడంతో పాటు ఫైన్లు కూడా విధించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రోడ్లపైకి వాహనాలతో అవసరం లేకుండా వచ్చే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఈ లాక్డౌన్ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఋషి థ్యాంక్స్ ఫర్ క్వారంటైన్ చేసింది, కానీ ఇంకా కొంతమంది క్వారంటైన్ కాలేదు. దయచేసి దీన్ని మీరు రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి అని మరొకసారి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది కుటుంబ సభ్యులకి, ఆ తర్వాత మీరు ప్రైమరీగా ఎవరు కాంటాక్ట్ అయ్యారో వాళ్ళకి, వాళ్ళ నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఇది ఒక చైన్ లాగా వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ పరిస్థితి వస్తే కనుక దీన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం అవుతుంది. ప్రభుత్వాలు చెప్పేది మన కోసమే. మినిస్టర్ జస్ట్ ఎ మినిట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. తెలంగాణలో ఒక్కరోజే 75 కరోనా కేసులు నమోదైన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము. 229కి ఒక్కసారిగా వెళ్ళిపోయింది నెంబరు. మనం ఈ బ్రేకింగ్ కి వచ్చే ముందు తెలంగాణలో కేసుల సంఖ్య చూస్తే 154, 9 మంది మృతులు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఒక్క రోజులో 70కి పైగా కేసులు, 75 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీని వెనుక ఏం జరుగుతోంది, ఎంత స్థాయిలో కేసులు పెరిగిపోయి ఒక్కసారిగా 229కి ఎందుకు పెరిగిపోయాయి అనేది కూడా ఆరా తీయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులు పెరగడానికి ముఖ్యమైన కారణం మర్కజ్ ఏదైతే ఢిల్లీలో జరిగిన కాన్ఫరెన్స్ జరిగిందో మార్చిలో 3 రోజుల పాటు వాళ్ళందరూ వెనక్కి తిరిగి వచ్చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కీలకంగా వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కొంతమంది క్వారంటైన్ అయ్యారు, ఇంకా కొంతమంది బయట ఉండిపోయారు. వాళ్ళతో ప్రైమరీ కాంటాక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు వెళ్ళిన షాపులు, వాళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళు, ఇలా ఇది చాలా పెద్ద కంటేజియన్, చాలా పెద్ద అంటు వ్యాధి కరోనా అని మనకి ఇప్పటికే తెలుసు. స్వచ్ఛందంగా క్వారంటైన్ అయిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని క్వారంటైన్ అవ్వమని ఇటు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా మీడియా, ముఖ్యంగా ఎన్టీవీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా కూడా ఇంకా కొంతమంది క్వారంటైన్ అవ్వని పరిస్థితి. ఒక్కరోజే 75 కేసులు తెలంగాణలో నమోదైన బ్రేకింగ్ చూస్తున్నాం. మొత్తం 229కి చేరుకుంది తెలంగాణలో కేసుల సంఖ్య. మనం మొన్నటిదాకా 2 డిజిట్ మాట్లాడుకున్నాము, తర్వాత 3 డిజిట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 200 సంఖ్యను దాటేసింది. ఏదైతే జరగకూడదు, ఏ సంఖ్యకి అయితే వెళ్ళకూడదని భయపడుతున్నామో ఆ నెంబరు నెమ్మదిగా చేరుకుంటోందా? ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ మాటకొస్తే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేర్ తీసుకోవడం గురించి కానీ, లేకపోతే సెల్ఫ్ క్వారంటైన్ అవ్వడం గురించి కానీ, ఇంటి దగ్గర ఉండడం గురించి కానీ, అలాగే తీసుకుంటున్న చర్యల గురించి కానీ ఎక్కడికక్కడ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది అశ్రద్ధ వల్ల, లేకపోతే కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఈ కేసుల సంఖ్య పెరుగుతోందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 229కి తెలంగాణలో కేసుల సంఖ్య పెరిగింది. ఇవాళ తెలంగాణలో 2 మృతి చెందారు. తెలంగాణలో ఇవాళ 2 మృతి చెందారు. మొత్తం 11 మందికి చేరింది మృతుల సంఖ్య. ఇప్పటివరకు 9గా ఉన్న మృతుల సంఖ్య 11కు చేరింది. షాద్ నగర్లో ఒకరు, సికింద్రాబాద్లో ఒకరు కరోనాతో మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య తక్కువగా ఉంది అనేది 4 రోజుల 5 రోజుల క్రితం వరకు మనం మాట్లాడుకున్న ఇష్యూ. కానీ ఎప్పుడైతే నిజాముద్దీన్ ఢిల్లీ ఘటన బయటపడిందో అక్కడికి వేల సంఖ్యలో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటుగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్ళి పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా లాక్డౌన్ అయ్యే పరిస్థితికి ఎక్కడికక్కడికి రైళ్లలో, బస్సుల్లో చేరుకున్నారు. కొంతమంది వివిధ మార్గాల్లో చేరుకున్నారు. అందులో ప్రభుత్వాలు కొంతమందిని ట్రాక్ చేశాయి, ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకుని క్వారంటైన్లో పెట్టాయి. కొంతమంది స్వచ్ఛందంగా కూడా వాళ్ళని అభినందించాలి క్వారంటైన్ అవుతామని వచ్చిన వాళ్ళని. కానీ మెజారిటీ వాళ్ళు మాత్రం క్వారంటైన్ బలవంతంగానే చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కొంతమంది బయటే ఉన్నారు, వాళ్ళు క్వారంటైన్ అవ్వని పరిస్థితి. సో వాళ్ళొక్కళ్ళతోనే కాదు, వాళ్ళు ఎవరెవరితో తిరిగారు, వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ షాప్స్కి వెళ్ళారు, ఏ బస్సులు ఎక్కారు, ఏ ఆటోలు ఎక్కారు, ట్రైన్లు ఎక్కారు, అలాగే ఎవరెవరితో మాట్లాడారు, కరచనాలు చేశారు, దగ్గరగా నుంచి మాట్లాడారు, ఇలా ఒక్కటి కాదు ఎంతో ట్రేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పాండమిక్ సిచ్యుయేషన్, కంటేజియన్, అతి పెద్ద అంటువ్యాధి అని WHO చాలా స్పష్టంగా చెబుతున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు బాధ్యతగా లేకపోతే ఎలాగా అనే ప్రశ్న ఎన్నిసార్లు వేసినా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది.
లాక్డౌన్ కూడా చాలా కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్ళాయి. ఇవాళ నిన్న ముఖ్యమంత్రులు అందరితో కూడా ప్రధానమంత్రి తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడారు. ఇంకా ఈ 10 రోజులు ఇంకా చాలా కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఎందుకు ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఎందుకు బాధ్యతాయుతంగా ఉండట్లేదు అనే ప్రశ్న వస్తుంది. సడలింపు కొంత సమయం ఇచ్చారు, ఉదయం నిత్యావసరాలు లేకపోతే కూరగాయలు, పాలు, పళ్ళు కొనుక్కోవడానికి, లేకపోతే మందులు కొనుక్కోవడానికి. కానీ అప్పుడు కూడా విపరీతంగా జనాలు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ సీరియస్నెస్ ఎందుకు అర్థం కావట్లేదు. ఇంటికి ఒక్కళ్ళే వెళ్ళండి, సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి అని పదే మనం చెబుతూ ఉన్నాం, ప్రభుత్వాలు చెబుతూ ఉన్నా కూడా మరి ఆ సీరియస్నెస్ అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. కరోనా లక్షణాలు కూడా బయటపడకుండా లోపల చేరిపోయే ఒక జబ్బు ఇది. ఒక వైరస్ మొత్తం చుట్టబెట్టేస్తుంది. వచ్చిన ఒక 10 రోజులకి 14 రోజులు కూడా కొంతమందిలో లక్షణాలు బయటపడవు అని చెబుతూ ఉన్నా కూడా వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతూ ఉండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రైట్, ప్రస్తుతానికైతే తెలంగాణలో పరిస్థితి 230 వరకు 229కి చేరిపోయింది మృతుల సంఖ్య. మరి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా నాకు తెలిసి ముఖ్యమంత్రి మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది, లేదా ఇప్పటికే ప్రారంభించి ఉంటారు. కాసేపట్లోనో లేకపోతే రేపు ఉదయాన్న మళ్ళీ మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కూడా బహుశా ఉంటుంది. షాద్ నగర్లో ఒకళ్ళు, సికింద్రాబాద్లో ఒకళ్ళు కరోనా బారిన పడిన పరిస్థితి. రాజు అందిస్తారు డీటెయిల్స్. రాజు, ఏంటి ఒక్క రోజులో 75 కేసులు పెరిగిపోవడాన్ని సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి డీటెయిల్స్? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 30 కేసులు అనేది ఫైనల్ గా మనకు మొన్న పెరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు 30 కేసులు పెరగడం, దాంతోపాటు 6 చనిపోయినట్లు వైద్య శాఖ ప్రకటించింది. కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఒక్కసారిగా 75 కేసులు నమోదయ్యాయి. అయితే దానికి దీనికి కొంత తేడా మనం పరిశీలిస్తే ప్రధానంగా నిన్న ఇవాళ కలిపి 1000 మందికి టెస్టులు చేశారు. అంటే గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు ఈ 1000 మందికి టెస్టులు చేసినటువంటి పరిస్థితి. దానివల్లే ఇలా ఒకసారిగా 75 మందికి పెరిగిందనేది కూడా వైద్య శాఖ చెప్తుంది. అయితే ఇప్పటి వరకు చూస్తుంటే ఎవరైతే ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ వెళ్ళొచ్చారో మర్కజ్ కు, వాళ్ళందరిలో కూడా 1000 మందిని ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళందరినీ ఇప్పుడు టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇంకా కొన్ని కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. వాళ్ళు ఇంకా కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ 75 మంది అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే ఓవరాల్ గా ఇప్పటికీ మొత్తం ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళే దాదాపు 115కు పైగా ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే టెస్టుల కోసం వచ్చే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళు ప్రభుత్వం వెళ్ళి చెప్పినా సరే, పోలీసులు వెళ్ళి చెప్పినా సరే, వైద్యులు వెళ్ళి చెప్పినా సరే ఇంకా కొందరైతే రావట్లేదు. దాంతో ప్రభుత్వం మాత్రం కొంత టెన్షన్ గా కనిపిస్తుంది. ఎవరికైనా కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు, అంతెందుకు ఫీవర్ ఉన్నా సరే, దగ్గు జలుబు ఉన్నా సరే మీరు వెంటనే ఆసుపత్రులకు రమ్మని చెప్తుంది. కానీ ఇంకా కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. ఏదేమైనా ఈ ఒక్కరోజు పెరిగినటువంటి కేసులు మాత్రం ప్రభుత్వాన్ని, అటు వైద్య శాఖతో పాటు ప్రభుత్వానికి కూడా చాలా టెన్షన్ పెడుతున్నాయి. ఋషి, రాజు, అంటే ఇప్పుడు 75 కేసులు ఏవైతే ఉన్నాయో ఇవాళ 75 కేసులు, అలాగే 2 మృతికి సంబంధించిన అప్డేట్ మనం ఇస్తున్నాం బ్రేకింగ్. అంటే టెస్టుల సంఖ్య పెరగడం వల్ల ఈ కేసులు బయటపడ్డాయా? ఇందులో పూర్తిగా నిజాముద్దీన్ నుంచి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఎంతమంది శాంపిల్స్ తీసుకుని పంపించారు, వాళ్ళ కేసులు, వాళ్ళ రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా, లేకపోతే అంతకుముందు పంపించిన రిపోర్టా ఇది? దీంట్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే కొంత క్లారిటీ ఇస్తూ వచ్చింది. వాస్తవానికి ఎప్పుడైతే 4 రోజుల క్రితం తెలంగాణలో మొదటి డెత్ అనేది నమోదైంది, ఎవరైతే ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి అటు నిజాముద్దీన్ మర్కజ్ కు వెళ్ళొచ్చినటువంటి ఒక ముసలతను, అంటే వృద్ధుడు, తాను బ్రాడ్ డెడ్ అయిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఎవరైతే ఢిల్లీ వెళ్ళారో వాళ్ళ పైన కొంత ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ఈ రోజు నిన్న కలిపి మొత్తం కూడా 1000 మందిని, అంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళను మాత్రమే టెస్టులకు తీసుకున్నారు. దాంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్నాము, ఏదైతే ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పటికే 10 రోజులు దాటిపోయింది. అంటే వాళ్ళకు కనుక కరోనా పాజిటివ్ ఉంటే వాళ్ళ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళంతా కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఎవరైతే దగ్గరగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకొచ్చారు. దాంతో ఇప్పటికే పెద్ద ఎత్తున జనం ఉండడం, వాళ్ళందరికీ టెస్టులు చేయడం వల్లే ఈ రోజు 75కి చేరుకుంది. 2 కూడా చనిపోయినట్లు వైద్య శాఖ ప్రకటించింది.